హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇజామ్ టీవీ. నేను మీ రేవంత్. సో చూసుకున్నట్టయితే మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. దాని ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని చర్చించడానికి ఈరోజు మనతోటి మన ఇజామ్ టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి మన నవీన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో నవీన్ రెడ్డి గారు నమస్కారం. సో ఇప్పుడు మన తెలంగాణలో మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాలు వెలువడ్డాయి. సో దాన్ని మనం ఎలా చూస్తున్నారు? ఇక్కడ మన తెలంగాణలో ఫలితాలు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగినాయి. దాదాపు చాలా సర్వేలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చి ఏవైతే ఇచ్చారో అవే ఫలితాలు తెలంగాణలో అయితే పునరావృతమైనాయి. ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్కి బీజేపీకి చెరి సమానంగా 8 సీట్లు, ఎంఐఎంకు 1 సీటు వచ్చింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అయితే వెనుకబడింది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు 10-12 సీట్ల టార్గెట్తో ఈ ఎలక్షన్లో చాలా దూకుడుగా ప్రవర్తిస్తారు. కానీ మొత్తానికైతే ఈ ఎలక్షన్లో గతంలో పోలిస్తే 2019 ఎలక్షన్తో పోలిస్తే బీజేపీ బాగానే పుచ్చుకుంది. కాంగ్రెస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైంది. సో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో వస్తాయన్న ఫలితాలు, అలాగే బీజేపీ పార్టీ కూడా డబల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేసింది. సో చూసుకుంటే ఇద్దరికి సరి సమానంగా 8 రావడం జరిగింది. సో దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 12-14 సీట్లు సాధిస్తామని చెప్పారు. బీజేపీ నేతలు కూడా డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పారు. ఇక్కడ గతంలో 2019తో పోలిస్తే కాంగ్రెస్ 3 సీట్లు సాధించింది. అప్పుడు 3 సీట్ల నుంచి 8 సీట్లకు డెవలప్ అయింది. అలాగే బీజేపీ చూసినప్పుడు 4 సీట్లు సాధించింది, 8 సీట్లకు వచ్చింది. అయితే 2 పార్టీలు కూడా గతంలో పోలిస్తే గణనీయంగా సీట్లు పెంచుకుంది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందుకు ఇంకో 2-3 సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయని వాళ్ళు ఆశించారు. కానీ ఇక్కడ కేంద్రంలో మోడీ ప్రధానమంత్రిగా ఉండాలనేది ఒకటి బాగా బీజేపీకి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థులకు 8 సీట్లు సాధించడం వెనుక ప్రధాన కారణం ఏంటంటే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రిగా ఉండడం అనేది ఒకటి. అన్నిటికీ మించి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీ అభ్యర్థుల కన్నా బీజేపీ పార్టీ అభ్యర్థులు చాలా స్ట్రాంగ్గా గట్టి అభ్యర్థులకు వాళ్ళ మంచి అభ్యర్థులకు ఇచ్చారు. ఆ 8 స్థానాల్లో ఎక్కడైతే విజయం సాధించారో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రాజకీయ నేపథ్యం కావచ్చు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో బీజేపీ ఈ 8 స్థానాలు చాలా ఈజీగా గెలవడానికి సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో పూర్తిగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని స్థానాలు కోల్పోయిన వాడు. ఒక 3 స్థానాలే గెలుపొంది మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా ఒక 8 స్థానాల వరకు వచ్చారు. మిగతా స్థానాలను కూడా పోటాపోటీగా పోటీ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చింది, బీజేపీ పార్టీకి 35% షేర్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 18% షేర్ తోటి వెనుకొందరు. సో మన తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పినటువంటి మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసం ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాల్లో ఒక్క సీటు రాకపోవడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ తెలంగాణ వ్యాప్తంగా ఈ 17 స్థానాలలో 16 స్థానాలలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే చూశారు ప్రజలు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ అయితే చూసినట్టు కనిపించలేదు. మనం చూసిన ఫలితాలను కూడా విశ్లేషిస్తే ఒక 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ 2వ స్థానంలో ఉంది. మిగతా ఒక 7 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయిన సందర్భాలు వచ్చాయి. అంటే ఇక్కడ పోటీ పూర్తిగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న మోడీ, వీళ్ళిద్దరి మధ్యనే పోటీ అన్నట్టుగా వాతావరణం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అంటే వెడగబడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్ని జిల్లాల వ్యాప్తంగా ఒక 2 స్థానాల్లో మాత్రమే వాళ్ళు పోటీ ఇవ్వగలిగారు కానీ గెలవలేకపోయారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో బీజేపీకి 4 సీట్లు రావడం జరిగింది పార్లమెంట్ సీట్లు. సో ఇప్పుడు 8 సీట్లు రావడం జరిగింది. సో దీని ప్రకారంగా మనము ఈ బీజేపీ పార్టీ తెలంగాణలో విస్తరిస్తుందని మనం అనుకోవచ్చా? విస్తరిస్తుంది అనేది ముందు పరిస్థితులను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చిన స్థానాలన్నీ అక్కడ బీఆర్ఎస్ని పూర్తిగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీకి షిఫ్ట్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరిగింది. అంటే బీఆర్ఎస్ స్థానాన్ని ఖచ్చితంగా బీజేపీ
ఫిల్ చేసేసింది ఇక్కడ. ఈ కాంగ్రెస్కు ఆల్రెడీ గతంలో వరుస కొన్ని స్థానాలు పోయినా కానీ తిరిగి వాళ్ళు పుంజుకొని కొన్ని స్థానాల్లో గెలుపొందారు. ఓకే, ఇక్కడ బీజేపీ మాత్రం ఇప్పుడు బీజేపీ గెలుపొందిన స్థానాలు పూర్తిగా బీఆర్ఎస్ని స్థానాన్ని ఫిల్ చేసి ఆ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయినట్టుగానే పూర్తిగా తెలుస్తుంది. బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఇప్పుడు ఓట్ షేర్ చాలా వెనుక. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చే ఓట్ షేర్ కూడా చాలా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాక 35% పెరిగింది. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ కన్నా ఒక 5% తక్కువగా ఉంది అంతే. అంటే రేపు అసెంబ్లీ వరకు ఎన్నికలు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఆ పర్సెంట్ పెరగవచ్చు కూడా. అంటే ప్రధానంగా అయితే పోటీ అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే కొనసాగుతుంది. ఇంకా ముందు ముందు బీఆర్ఎస్ అనేది ఆ పార్టీ అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలను బట్టి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం మీద పోరాటాలు ఎట్లా ఉంటాయి, రేపు మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానానికి తీసుకొస్తామని అంటే వాళ్ళు ముందు జరిగే వాళ్ళ పోరాటాలు కానీ ప్రభుత్వం నిలదీయడం కానీ వాళ్ళు చేసే ఇవన్నీ కార్యక్రమాలను బట్టి చెప్పడానికి వస్తాయి. ఇప్పుడు మనం ఒకటేసారి చెప్పలేము. ఓకే, సో చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కానివ్వండి, లేకుంటే బండి సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. ప్రజా తీర్పు వల్ల అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోవడం. ఆ అభ్యర్థులు ఎంపీ సీట్ పార్లమెంట్ కోసం పోటీ చేసినటువంటి ఈ అభ్యర్థులకు మెజారిటీ తోటి మన ఎంపీ పార్లమెంట్ లో గెలవడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడు ఆదరణ చేయని ప్రజలు మీరు చెప్పిన ముగ్గురు అభ్యర్థులు కూడా గతంలో వాళ్ళు ఓటమి కారణం అక్కడ ట్రయాంగిల్ పోటీ చాలా గట్టిగా జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ట్రయాంగిల్ పోటీలో వాళ్ళు కొంచెం వెనుకబడ్డారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు చాలా బలమైన అభ్యర్థులుగా కనిపించారు. దానికి తోడు కేంద్రంలో మళ్ళీ మోడీ రావాలి, మోడీ ఇమేజ్తోనే ఈ ఎలక్షన్ జరగడం వాళ్ళ విజయాలకు కలిసి వచ్చిన అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాల తర్వాత అలాగే మన పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ మొన్న జరిగిన లోక్సభ ఫలితాలు అయితే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిరాశపరిచినవి. ఈ ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే బీఆర్ఎస్కి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొని ధీటుగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది కొంచెం కష్టమే. కాకపోతే రాజకీయాలు ఏది ఖచ్చితంగా జరుగుతుందో మనం చెప్పడం కష్టం. ఎందుకంటే ముందు ఏం ఎలా జరగబోతుందని మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కార్యక్రమాలను బట్టి వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా వెళ్తారు, వాళ్ళు ప్రజల్లోకి ఎలా పోరాడతారు, ప్రజలకు మళ్ళీ వాళ్ళ పార్టీ మీద నమ్మకం కలిగేలా వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇంతటితో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మనం చెప్పలేము పూర్తిగా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అనేది బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా మళ్ళీ పూర్తి స్థాయిలో గతంలో లాగా డెవలప్ చేసుకోవడానికి చాలా కష్టమే. సో మన అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాల తర్వాత కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాల తర్వాత అదే పందా రిపీట్ అవుతుందా? అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్ళే సూచనలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఈ చర్చ చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ అసెంబ్లీలో చాలా మంది అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే పార్టీ మారుతారు చాలా మనం విన్నాము. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అయితే మారే అవకాశమే కనిపిస్తుంది సూచనలు. కాకపోతే బీజేపీ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలోకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా, అక్కడ స్థానికంగా వాళ్ళు ఏమైనా అభివృద్ధి పనుల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశమే ఎక్కువగా మొగ్గు చూపుతారు. బీజేపీ పార్టీ వైపు అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాకపోతే ముందు ఏం జరుగుతుంది అనేది మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్ రెడ్డి గారు. సో ఇది మన ఎగ్జామ్ టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి నవీన్ రెడ్డి గారు ఇచ్చిన విశ్లేషణ వివరాలు. సో థ్యాంక్ యూ.